హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా అమ్మమ్మ స్టైల్లో ఉలవ చారు అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంది. అసలు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది అనమాట. అంత యమ్మీ ఉంది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. మనం నార్మల్గా భోజనాల్లో ఆర్ ఇట్లాగా ఏమైనా ఫంక్షన్స్లో తింటాం కదా, సో అలా అయితే ఉండదు అనమాట. చాలా చాలా బాగుంటుంది. మస్ట్ ట్రై రెసిపీ అని చెప్తాను. ఫస్ట్ అయితే ఉలవల్ని ఇట్లా ఉంటాయి చూడండి. ఉలవలు, దీన్ని హార్స్ గ్రామ్ అని కూడా అంటారు. ఒక ప్రెషర్ కుక్కర్లో వేసేసుకొని వాటర్ వేసుకొని మంచిగా వాష్ చేసేసుకోవాలి. మనకి దీంట్లో ఏమైనా డస్ట్ ఉన్నా కూడా మంచిగా పోతుందన్నమాట. ఇవి చాలా చాలా హెల్దీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నార్మల్గా మనము చాలా అలసందల చారు అలా చేసుకుంటాం కదా, పప్పు చారు, అలసందల చారు చాలా డిఫరెంట్ పప్పులతో చేసుకుంటాం. బట్ ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఇక్కడ చూడండి, మనకి చాలా డస్ట్ వచ్చింది కదా, సో అదంతా రిమూవ్ అయ్యే వరకు ఒక మల్టిపుల్ టైమ్స్ వాష్ చేసుకోండి. మనకి క్లీన్గా వచ్చేసినాయి అనుకున్న తర్వాత మనం వాటర్ పోసుకోవచ్చు అనమాట, లైక్ కుక్ చేసుకోవడానికి. అప్పటి వరకు వాటర్ పోసుకొని ఇట్లా చూపిస్తున్నట్టు మంచిగా వాష్ చేసేసుకోవాలి. ఒక 3 to 4 టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసేసుకొని తీసుకోవాలి వీటిని. ఉలవల్ని మనము నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను నార్మల్గా అప్పటికప్పుడే వాష్ చేసి ప్రిపేర్ చేసుకుంటున్నాము. నార్మల్గా మనం శనగలు ఇవేమైనా కుక్ చేసుకోవాలి అంటే కొంచెం సేపు సోక్ చేసుకుంటాం కదా, బట్ ఈ ఉలవలకి ఏంటంటే జస్ట్ అప్పటికప్పుడు నీట్గా వాష్ చేసేసుకొని వాటర్ సరిపడినంత వేసి కుక్ చేసుకుంటున్నాం అనమాట. ఇది బాయిల్ అవ్వడానికి సరిపడినన్ని మంచినీళ్ళు పోసేసుకొని దీంట్లో టేస్ట్కి కొంచెం సాల్టే వేసుకుంటున్నాము. ఎందుకంటే మనకి ఉలవలు నార్మల్గా తినేస్తాం కదా, అండ్ వాటర్లో వెళ్ళిపోతాయి అన్నమాట. సాల్ట్ ఎక్కువ వేసేసుకుంటే చాలా ఉప్పగా అనిపిస్తుంది కాబట్టి జస్ట్ కొంచెమే వేసుకుంటున్నాం. అవసరమైతే కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు అనమాట చారులోకి. బట్ ఉలవలు ఏంటంటే నార్మల్గా ఒట్టిగా తినేస్తున్నప్పుడు మరీ ఉప్పగా ఉంటే తినలేము కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టి ఒక 3 to 4 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రానివ్వాలి. మనం దీన్ని ఏమీ నానబెట్టుకోలేదు కాబట్టి అప్పటికప్పుడు ఉడికించుకుంటున్నాం కాబట్టి ఒక విజిల్ ఎక్స్ట్రా రానిస్తే మనకి ఏంటంటే కరెక్ట్గా ఉడికిపోతాయి నీట్గా. అండ్ ఇక్కడ చూడండి, మనకి ఎక్కువ వాటర్ కూడా లేదు, జస్ట్ కొంచెమే వచ్చాయన్నమాట. బట్ మనకు ఆ వాటర్ కావాలి కాబట్టి ఇట్లా కింద ఒక గిన్నె పెట్టేసుకొని ఇలా వడపోసేసుకున్నాం అనమాట. సో వాటర్ అంతా కూడా మంచిగా కిందకి వెళ్ళిపోతాయి అండ్ ఆ వాటర్తోనే మనము రసం ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. సో ఉలవ చారు ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ చూడండి, మనకి మంచిగా ఉడికిపోయాయి. ఇలా వాటర్ని సపరేట్ చేసుకున్న తర్వాత మనం ఉలవల్ని ఇలా తినేయచ్చు అనమాట. లేదంటే పోపు పెట్టుకొని కూడా ఆనియన్స్ అవన్నీ వేసేసుకొని కూడా తినచ్చు. ఇవి చాలా హెల్దీ అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. డెఫినెట్గా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ఇలా ఉలవ చారు కోసం ఇక్కడ ఒక మిక్సర్ జార్లో ఒక 2 స్పూన్స్ ధనియాలు అండ్ అలాగే 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నాము. అండ్ అలాగే దీంట్లోకి ఎండు కొబ్బరి ముక్కలు లేదా ఎండు కొబ్బరి పొడి మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు. ఇక్కడ మా దగ్గర ఎండు కొబ్బరి ముక్కలు ఉన్నాయి, ఇవి వేసుకుంటున్నాము. అండ్ ఇవన్నిటిని ఒకసారి మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి. వీటిని ఫస్ట్ కొంచెం పౌడర్ అయ్యేలాగా మంచిగా గ్రైండ్ చేసుకుంటే మనకి మంచిగా పౌడర్ అయిపోతుంది. లేదు వెల్లుల్లిపాయలు అన్నీ కలిపి వేస్తే మనకి మంచిగా గ్రైండ్ అవ్వదు కాబట్టి ఫస్ట్ అవి వేసుకొని గ్రైండ్ చేసి తర్వాత ఒక 5 to 6 గార్లిక్ క్లోవ్స్ని కూడా వేసేసుకొని ఇట్లా చూపిస్తున్నట్టు ఇట్లా మిక్సీ పట్టించుకొని పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇట్లాగా మిక్సర్ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం. అండ్ దీనిలోకి ఇదే మిక్సర్ జార్లోకి మనం ఉడికించుకున్న ఉలవలు ఉన్నాయి కదా, సో అవి కూడా కొంచెం వేసేసుకుంటున్నాము. సో దట్ మనకి జస్ట్ ఆ చారు కాకుండా కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట. దీంట్లో వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ నార్మల్గా గ్రైండ్ చేస్తే సరిపోతుంది. మనకి ఇలా మంచిగా పేస్ట్ లాగా అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇలా సాఫ్ట్గా అయిపోయింది కదా. సో ఇట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి కొంచెం నూనె వేసుకోవాలి. నూనె బాగా కాగిన తరువాత దంచుకున్న వెల్లుల్లిపాయలు ఒక 4 అండ్ అలాగే పోపు శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసేసుకొని కొంచెం వేగనివ్వాలి. అవి కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత ఎండుమిరపకాయలు ఇలా తుంచేసుకొని ఒక 2 వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి ఉల్లిపాయ ముక్కలు అండ్ అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేసి మంచిగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. మనకి ఆనియన్స్ మరీ ఎక్కువ బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం మెత్తబడితే సరిపోతుంది అనమాట, లైక్ ఆనియన్. అండ్ దీంట్లోకి కొంచెం పసుపు, కొంచెం కారమే వేసుకుంటున్నాము ఇక్కడ, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి జస్ట్ కొంచెం కారం అయితే సరిపోతుంది. అండ్ అలాగే ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ ఏదైతే ఉందో
అది కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనము ధనియాలు, జీలకర్ర అవన్నీ పచ్చివే వేసాం కాబట్టి అవి కూడా ఇలా పోపులో వేయించుకుంటే మనకి పచ్చివాసన లేకుండా బాగుంటుంది. అండ్ అలాగే మిక్సీ పట్టించుకున్న ఉలవల్ని కూడా ఇలా కొంచెం వాటర్ని కూడా వేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మనం చాలా థిక్గా గ్రైండ్ చేసాం కాబట్టి కొంచెం నీళ్ళు వేసేసుకొని దీంట్లో ఇట్లా కలిపి వేసుకున్నాము. అండ్ ఇది వచ్చేసరికి చింతపండు, లెమన్ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి దానిలో ఉన్న గుజ్జు తీసి ఇలా వేసుకుంటున్నాము. ఆ పులుపు ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ కూడా వేసిన తర్వాత ఒకసారి మంచిగా ఉడకనివ్వాలి. అండ్ అలాగే మనం తీసి పెట్టుకున్న ఉలవల నీరు ఏదైతే ఉందో, ఉలవలు ఉడికించుకున్న వాటర్ ఏదైతే ఉందో అది కూడా వేసేసుకొని మంచిగా ఇట్లా బాయిల్ అవ్వనివ్వాలి. అండ్ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ ఇక్కడ ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి. ఉలవలు ఉడికించుకునేటప్పుడు సాల్ట్ వేసుకుంటాం కాబట్టి ఒకవేళ అదే ఎక్కువైపోతుందేమో కదా, సో జస్ట్ ఇక్కడ చెక్ చేసుకొని వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇట్లా మనకి బాయిల్ వచ్చిన తర్వాత ఒక 5 నిమిషాలు మరిగించుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఉలవ చారు రెడీ అయిపోతుంది. ఇక్కడ చూడండి మంచిగా మరుగుతున్నాయి అనమాట. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ చాలా సింపుల్ ప్రాసెస్, అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకోవచ్చు అనమాట. రెగ్యులర్గా చేసుకునే ఉలవ చారు రెసిపీ లాగా కాకుండా చాలా టేస్టీగా ఉండేది. డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్, చాలా సింపుల్ ప్రాసెస్, మస్ట్ ట్రై రెసిపీ అండ్ చాలా హెల్దీ కూడా. డెఫినెట్గా ట్రై చేయండి. ఐ హోప్ యూ లైక్ దిస్ రెసిపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.